రేణు దేశాయ్ తనని దురదృష్టవంతురాలని పిలుస్తుండడం చాలా బాధగా ఉందని, అలా పిలవద్దని చెప్పి చెప్పి అలసిపోయానని సినీ నటి రేణు దేశాయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆమె ఇన్స్టాలో ఏ పోస్ట్ పెట్టినా కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఓ దశలో ఈ వ్యవహారం తారస్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేశారు. ఆయన పలువురు వ్యక్తులు రేణు దేశాయ్ హ్యాష్ ట్యాగ్స్ తో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అంతే ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో కొందరు రేణు దేశాయ్పై మళ్లీ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. మీరు దురదృష్టవంతురాలు మేడం అంటూ నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ, నేను ఎలా దురదృష్టవంతురాలనో చెప్పగలరా, మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా అని రిప్లై ఇచ్చారు. తాజాగా ఆ స్క్రీన్ షాట్లను పంచుకుంటూ, దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తుంది. నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే కొంతమంది వ్యక్తులు సంవత్సరాలుగా అలా కామెంట్ చేస్తుండడం బాధగా ఉంది. ఆ మాటలు విని విని వెసుగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు ముడిపెడుతున్నారు మీరు? నా జీవితంలో ఇప్పటి వరకు నాకు దక్కిన ప్రతి విషయానికి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు లేని వాటి గురించి నేను ఎప్పుడు బాధపడలేదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ పురుషులు దురదృష్టవంతురాలు కాదని తెలుసుకుంటే చాలు. మీరు కేవలం వాళ్ళ వైవాహిక జీవితం మాత్రమే ముందుకు సాగలేదు అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి. వారి ప్రతిభ, శ్రమ ఆధారంగా గుర్తింపునివ్వండి. పాత వాటిని తవ్వుకుంటూ చేసే ఆలోచనలన్నీ పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ సమాధానం ఇచ్చారు రేణు దేశాయ్.